వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. రిషికొండ పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో చేసిన నిర్మాణం, దాని వైభోగం, దాని భాగోతం, స్క్వేర్ ఫీట్కి అంటే చదరపు అడుగుకి 24,000 రూపాయలు ఖర్చు పెట్టిన తీరు, దాన్ని ఎందుకు కట్టారు అని అంటే పొంతనలేని ప్రకటనలు, పొంతనలేని జీవోలు, పర్పస్ ఏంటి అనే దాని మీద క్లారిటీ లేదు. ఇవాళ శాసన మండలిలో కూడా చాలా వేడిగా చర్చ జరిగింది. దాన్ని వైసీపీ నేత, ఎమ్మెల్సీ, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా టీడీపీ మంత్రులు అలాగే కూటమి ప్రభుత్వ మంత్రులకి వాడివేడి చర్చ జరిగింది. దీని మీద ఒకసారి బాలకోటయ్య గారు ఒపీనియన్ చూద్దాం. బాలకోటయ్య గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఇది మనం చాలా కాలంగా చర్చిస్తున్నాం, ఏది రిషికొండ ప్యాలెస్ అనే దాని మీద. ఇవాళ కౌన్సిల్లో కొన్ని అదనపు వివరాలు మనకి తెలిసాయి. సో చదరపు అడుగుకి 24,000 రూపాయలు ఖర్చు పెట్టి కట్టారు దాన్ని. దాన్ని బట్టి మనం ఎలా అంచనా వేయాలి జగన్మోహన్ రెడ్డి గారి భావజాలాన్ని కానీ, ఆయన ఆలోచనలు కానీ, ఆ భవనాన్ని కానీ? వెంకటకృష్ణ గారు నమస్కారం. సార్ నమస్తే అండి. సీనియర్ పొలిటీషియన్ గోని ప్రకాశ్రావు గారికి, అలాగనే ఎమ్మెల్యే తోటి మిత్రులు విజయ్ కుమార్ గారికి, స్వచ్ఛంద్ర చైర్మన్ పట్టాభి గారికి కూడా నమస్కారాలు. నమస్తే అండి. వెంకటకృష్ణ గారు, ఈరోజు శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప మాట అన్నాడు, చాలా గొప్ప మాట. రాష్ట్రంలోని, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా ఒక ఆదర్శవంతమైన మాట. ఏమన్నాడంటే, ప్రజాప్రతినిధులు ఏదైనా ఒక నిర్ణయం చేయాలంటే, ఒక పని చెయ్యాలంటే అనుకున్నప్పుడు 1కి 2 సార్లు 3 సార్లు ఆలోచించాలి, నేనైతే 4 సార్లు ఆలోచిస్తాను అని అన్నాడు. అంటే ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు దాని లాభ నష్టాలు, దాని భవిష్యత్ ఫలాలు, ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధే కాదు. ఎంత దారుణం అంటే, ఈరోజు మీరు చెప్తున్నారు ఎంత వేసుకున్న స్క్వేర్ ఫీట్ 4,000 రూపాయలు అత్యంత అధికం. దానిని 24,000 రూపాయలకు మార్చారు అంటే ఎవడబ్బ సొమ్ము? బొత్స సత్యనారాయణ తాత సొమ్మ, జగన్మోహన్ రెడ్డి గారి తాత సొమ్మ? 480 కోట్ల రూపాయలు వీళ్ళు కట్టి అంటాడు బొత్స గారు తమిళంలో. వాడుకోండి, మీరు తాజ్మహల్లో ఉందన్నారుగా, మీరు దాన్ని వాడుకోండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూల్చలేడన్న సంగతి తెలుసు. ప్రజావేదికని జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల సొమ్ముతో నిర్మించిన ఆ రుషికొండని, ఆ భవనాన్ని కూల్చలేడు. ఎందుకంటే ఆయన మానవతావాది, ఆయన ప్రజాప్రతినిధి. వాడుకోండి అని అంటున్నాడు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి మరి చట్టాల్లో, శాసనసభలో లేదా స్పీకర్లకు ఏ అధికారం ఉండో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు చేతులు కట్టి శాసనసభకు తెచ్చి సమాధానం చెప్పించాలండి. ఎందుకు కట్టాడు? ఎవడి కోసం కట్టాడు? ఏ రాణి గారి అలకపానుపు కోసం 1,70,00,000 రూపాయలు ఖర్చు పెట్టాడు? ఏ 3 పువ్వుల ఫ్యాన్కు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు? ఏ టబ్బుకి 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు? ఎవడబ్బ సొమ్ము అండి ఇది ప్రజల సొమ్ము కదా. దీని మీద నిర్లిప్తంగా ఉంటాం కాదు సార్. దీని మీద తప్పనిసరి రికవరీ ఉండాలి. ఎవరు అధికారి? అనుమతి ఇచ్చిన అధికారి ఎవరు? దాని అవసరం ఏంటి? రుషికొండ అవసరం ఆంధ్రప్రదేశ్కి దేనికి? ఏ ప్రధానమంత్రి కట్టమన్నాడు? ఏ రాష్ట్రపతి నేను వచ్చినప్పుడు చూస్తానని అన్నాడు? ఇంత దుర్మార్గంగా తప్పు చేసి కూడా మళ్ళీ ఆ తప్పుకు మళ్ళీ వంతబాడినట్టుగా మీరు వాడుకోండి, మీరు బాగుందన్నారు కదా అని మాట్లాడుతున్నారంటే, మరి బొత్స గారు మీరు వెళ్ళండి. మరి 480 కోట్ల రూపాయలు కట్టారు కదా, దాన్ని ఏం చేయాలి? తీసుకెళ్ళండి. ఒక రాణి ఉండారా? 2 రాణిలు ఉండారా? ఆ 7 ప్యాలెస్లు ఏం చేస్తారండి? ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మళ్ళీ నంగనాచి తుంగపురలాగా మాట చెప్తున్నారు. ఇప్పుడు నేనైతే ఇది అత్త సొమ్మల్లుడు దానం అనే మాట కూడా చాలా చిన్న మాట వెంకటకృష్ణ గారు. ఇది ఖచ్చితంగా జనం సొమ్ము జగన్ పాలు. ఒక్క రుషికొండలోనే కాదు, 5 ఏళ్లుగా వాళ్ళు చేసిన, బహుశా నాకు తెలిసి ఔరంగజేబు కూడా అంత గొప్ప రాజసం అనిపించుండడం. ఏనేదో రాజుగారి బిడ్డలాగా ఈ రాష్ట్రాన్ని ఏదో గుత్తమత్తంగా తీసుకున్నట్టుగా, ఇక ఏనే ముఖ్యమంత్రి అయినట్టుగా. ఈ రాష్ట్రంలో గోని ప్రకాశ్రావు గారు ఎంతమంది ముఖ్యమంత్రులు చూశాడు? గోని ప్రకాశ్రావు గారు ఇటువంటి ముఖ్యమంత్రిని నేను చూశారా? మీ హయాంలో మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు కదా, మీరు రాజశేఖర రెడ్డి గారి అనుగు శిష్యులే కదా,
అభిమానే కదా. ఏనాడైనా 480 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. నా రాష్ట్రం ఎట్టుందో తెలుసు మీకు. నా రాష్ట్రంలో రహదారులు లేవు, నా రాష్ట్రంలో పారిశుద్ధ్యం లేదు, నా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవు, నా రాష్ట్రంలో పల్లెల్లో కుక్కలు తిరిగి పిల్లలను గరుస్తున్నాయి. అలాంటి రాష్ట్రంలో 480 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఋషికొండ కట్టి మళ్ళీ వీళ్ళు శాసన మండలిలో మీరు ఏదైతే చేసుకున్నారని చెప్పి దీని అర్థం ఏంటి? దీనికి ఏమైనా చట్టాలతో సమాధానం చెప్తారా? ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా అసెంబ్లీకి లాక్కొచ్చో పేక్కొచ్చో సమాధానం చెప్పిస్తారా? ఎవరు ప్రాయశ్చిత్తపడాలి? లాక్కొచ్చి తీసుకొచ్చి చెప్పించడానికి ఆయన ఏమి ఇది కాదు కదా, బాధ్యత గల ఇది ఉంటే ఆయనే చెప్పాలా? సరే ఒక్క నిమిషం బాలకోటి గారు, రావడం లేదు కదా, రావడం లేదు కదా, అదే కదా సమస్య. వస్తే ఇప్పుడు వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుందని ఆయన ముఖం చాటేస్తున్నాడు అనుకోవాలి ఒకసారి, లేదా పారిపోయాడు అనుకోవాలి.